హాయ్ అందరికీ స్వాగతం. తిరిగి మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జూన్ 19, 2025 నాటి ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్డేట్లకు స్వాగతం. మన సెక్యూరిటీ ఛానల్కు మళ్ళీ తిరిగి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం తాజా మార్కెట్ ట్రెండ్స్, కీలక స్టాక్ మూమెంట్స్, సెక్టార్ పర్ఫార్మెన్స్ మరియు ఈరోజు మార్కెట్లను డ్రైవ్ చేసిన అంశాలను చర్చించుకోబోతున్నాం. మీరు బిగినర్ అయినా లేదా అనుభవజ్ఞుడైన ఇన్వెస్టర్ అయినా సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వీడియో చూస్తూ ఉండండి. ఇక ప్రారంభిద్దాం. ఇప్పుడు ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేసిందో క్లుప్తంగా చూద్దాం. BSE సెన్సెక్స్ ఇక్కడ చూస్తే మనం ప్రీవియస్ క్లోజ్ 81,444 పాయింట్స్ అవుతుంది. ఈరోజు ఓపెనింగ్ అయితే 81,403 పాయింట్స్ దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒక సమయానికి మనకి 81,583 పాయింట్స్ దగ్గర అప్లోకి వెళ్ళింది. అదేవిధంగా లోకి వచ్చేసి 81,191 దగ్గర లోకి వెళ్ళింది. ఫైనల్గా 82 పాయింట్స్ డౌన్ అయ్యి మనకి 81,361 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా BSE సెన్సెక్స్ 30 స్క్రిప్ట్లో మనకి దాదాపుగా 11 షేర్లు పాజిటివ్గా ముగియడం జరిగింది. మిగతా 19 షేర్లు కూడా నెగిటివ్గా ముగియడం జరిగింది. పాజిటివ్గా ముగిసిన స్టాక్స్ దగ్గరకు వస్తే M&M కానీ, టైటాన్, L&T, భారత్ ఎయిర్టెల్, మారుతి, ఎటర్నల్, అదే జొమాటో, తర్వాత టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ITC, HDFC ఇవన్నీ పాజిటివ్లో ముగియడం జరిగింది. సన్ ఫార్మా, HCL టెక్, హిందుస్థాన్ యూనిలివర్, ICICI, అల్ట్రా క్యాంకో, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వో, టాటా స్టీల్, TCS, NTPC, ఇన్ఫీ, SBI బ్యాంక్, నెస్లే ఇండియా, ఇండస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఈరోజు నెగిటివ్లో ముగిసిన స్టాక్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనం NSE దగ్గరకు వచ్చినట్లయితే ఈరోజు నిఫ్టీ అనేటువంటిది 18 పాయింట్స్ డౌన్ అయ్యి 24,790 దగ్గర 93 దగ్గర క్లోజ్ కావడం అనేది జరిగింది. ఈరోజు నిఫ్టీ అనేది 84,803 పాయింట్స్ దగ్గర ఓపెన్ కావడం జరిగింది. అదేవిధంగా హై చూసుకుంటే 23,863 పాయింట్స్ దగ్గర హైకి వెళ్ళింది. అదేవిధంగా ఈరోజు లో చూసుకున్నట్లయితే 24,733 పాయింట్స్ దగ్గర లోకి వెళ్ళడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే అన్ని సెక్టార్లు కూడా నష్టాల్లో ముగియడం జరిగింది, ఒక్క ఆటో తప్ప. అదేవిధంగా ఈరోజు మనకి టాప్ గెయినర్స్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఆకాష్, అదేవిధంగా వన్ లైఫ్ క్యాపిటల్ కానీ, SPML ఇన్ఫ్రా కానీ, పంజాబ్ కెమికల్స్ కానీ, ఏరోఫ్లెక్స్ ఇవన్నీ కూడా మనకి టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి NSEలో. అదేవిధంగా టాప్ లూజర్ చూసుకున్నట్లయితే మనము సినే విస్టా, తర్వాత MKPL, టెక్వుడ్, డ్రీమ్ ఫ్లోక్స్, KBC గ్లోబల్ ఇవన్నీ కూడా మనకి లూజర్స్ లిస్ట్లో అయితే ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా మోస్ట్ యాక్టివ్ ఇన్ వాల్యూ చూసుకున్నట్లయితే స్విగ్గీ, HDFC, రిలయన్స్, ఏరోఫ్లెక్స్, మ్యాచ్ డాక్ ఇవన్నీ కూడా టాప్ ట్రేడెడ్ ఇన్ వాల్యూగా చూసుకున్నాం. టాప్ ట్రేడెడ్ ఇన్ వాల్యూ నెంబర్ ఆఫ్ షేర్లలో ఎక్కువగా జరిగినవి వాల్యూ చూసుకున్నట్లయితే ఈరోజు వడాఫోన్ ఐడియా కానీ, KBC గ్లోబల్ కానీ, GTL ఇన్ఫ్రా కానీ, ఎస్ బ్యాంక్ కానీ, BMM కానీ ఇవన్నీ కూడా టాప్ వాల్యూ ట్రేడెడ్ స్క్రిప్ట్గా చెప్పవచ్చు. ఇక ETF వాల్యూమ్లో చూసుకున్నట్లయితే మనకి ITBs, గోల్డ్ బేస్, సిల్వర్ బేస్, టాటా గోల్డ్, లిక్విడ్ కేసు ఇవన్నీ కూడా మనకి ETFలో ఎక్కువ వాల్యూమ్ చేసినటువంటి ETFగా చెప్పవచ్చు. ఈరోజు మార్కెట్లు పడిపోవడానికి ముఖ్య కారణాలుగా మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ క్యూస్ కానీ, జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ, US ఫెడరల్ రిజర్వ్ యొక్క తాజా పాలసీ ప్రకటన కారణంగా మార్కెట్లు చాలా జాగ్రత్తగా ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు మనం. నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది 100 పాయింట్లు మరియు స్మాల్ క్యాప్ 100 సూచీలు బెంచ్ మార్కులు అధిగమించి వరుసగా 0.3 మరియు 0.5% లాభపడ్డాయి. చిన్న స్టాక్స్లో బలాన్ని చూపించాయి. ఇక్కడ నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు అనేటువంటిది ఓవర్ పర్ఫామ్ చేయడం జరిగింది కంపేర్ టు ద బెంచ్ మార్క్ అయినటువంటి
నిఫ్టీతో పోలిస్తే. ఎందుకంటే అది 0.3 మరియు 0.5% లాభపడ్డాయి. నిఫ్టీ అయితే లాస్‌లో ఉంది. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ గానీ, నిఫ్టీ స్మాల్ క్యాప్ గానీ పాజిటివ్‌లో ముగియడం అయితే జరిగింది. ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పొచ్చు. అంటే పెద్ద షేర్లు నష్టాలు చూసినప్పటికీ చిన్న షేర్లు లాభాలను చూడడం జరుగుతుంది ఈ మార్కెట్ కండిషన్స్‌లో కూడా. ఈరోజు 2 మేజర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ టు కీప్ ఇంట్రెస్ట్ రేట్ అన్‌చేంజ్డ్ అట్ 4.25 అండ్ 4.5. మనకైతే రిజర్వ్ రేట్స్ యూఎస్ ఫెడ్ రిజర్వ్ రేట్స్ అనేటువంటి అన్‌చేంజ్డ్ ఉన్నాయి. అవి వచ్చేసి 4.25 నుంచి 4.5గా ఉండడం జరిగిందనమాట. దీని ద్వారా కూడా మార్కెట్ అనేటువంటిది కొద్దిగా అటు పాజిటివ్ కాకుండా ఇటు నెగెటివ్ కాకుండా ఉంది. అదేవిధంగా ఇరాక్, ఇజ్రాయెల్ వార్ వల్ల కూడా కొద్దిగా మార్కెట్స్ అనేటువంటివి ఒడిదుడుకులకు బాగానే గురైంది. ఈ గ్లోబల్ ఫ్యాక్టర్ అనేటువంటివి ఇండియన్ ఇన్వెస్టర్స్ని సెంటిమెంట్ని ఇంపాక్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనం ఇట్స్ ఎ బెటర్ మూవ్ అని చెప్పొచ్చు. బ్రాడర్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ అనేటువంటివి మనం గమనించవచ్చు. ట్రెండ్ 2% పడింది. హిందుస్థాన్ జింక్ అనేది 3% తగ్గిపోయింది. మనం డిఫెన్స్ స్టాక్స్ దగ్గరకు వచ్చేస్తే పారాస్ డిఫెన్స్ కానీ, మాజగాన్ డాక్ లాంటి డిఫెన్స్ స్టాక్స్ 4% వరకు పెరగడం జరిగింది. ఇక సెక్టార్ల దగ్గరకు వస్తే మనం ఐటీ అనేటువంటిది ఇండెక్స్ 1.57 వరకు పెరగడం జరిగింది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్ మహీంద్రా వల్ల పెరగడం అయితే జరిగింది. నిఫ్టీ ఐటీ అనేది 1.57% అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 1% కన్నా ఎక్కువ గెయిన్ చేశాయి. కానీ నిఫ్టీ బ్యాంక్ మెటల్ ఇండిసెస్ అనేటువంటివి 0.1 to 1% అనేటువంటివి తగ్గాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, హిందుస్థాన్ జింక్ వల్ల నిఫ్టీ బ్యాంకు అనేటువంటిది కొద్దిగా ప్రెజర్ రావడం అనేది జరిగిందనమాట. డిఫెన్స్ స్టాక్ పెరగడానికి కారణం మెయిన్గా ఇజ్రాయెల్, ఇరాన్ వార్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్లో కొద్దిగా ఒడిదుడుకులు కారడానికి చెప్పుకున్నాడు అనేటువంటిది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, హిందుస్థాన్ జింక్ వల్ల అని చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు వరకు ఎలక్ట్రికల్ సెక్టార్ కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే 2025లో ఇప్పటిదాకా టాప్ పర్ఫార్మర్ ఎవరంటే ఎలక్ట్రికల్ సెక్టర్ అనమాట. గవర్నమెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ వల్ల ఈ సెక్టార్ స్టాక్స్లో ఫ్యూచర్లో కూడా అప్ సైడ్ ఉండవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ షూర్ బట్ హౌ దోస్ స్టాక్స్ ఆర్ పర్ఫార్మింగ్ అండ్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇన్ నియర్ ఫ్యూచర్. ప్లీజ్ రిమెంబర్ ఎలక్ట్రికల్ సెక్టర్ స్టాక్స్ కూడా మంచిగా గ్లోబల్ వైడ్గా కానీ ఇండియా వైడ్ కానీ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. గ్లోబల్ ఫ్యాక్టర్ గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ అనేటువంటివి ఎటువంటి కట్స్ లేవు, యాజ్ యూజువల్గా కొనసాగింది. అదేవిధంగా మనకి ఇరాన్, ఇజ్రాయెల్ వార్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా 75 per barrelగా చేరుతున్నాయి డ్యూ టు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్. దీని ద్వారా ఐఓసి కానీ, బీపీసీఎల్ కానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ 6% వరకు ఈరోజు తగ్గడం జరిగింది. గోల్డ్ ప్రైస్ అనేది కూడా 10 grams 1 lakh క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సేఫ్ హెవెన్ టు డిమాండ్ కనిపిస్తుంది. అదేవిధంగా యుఎస్ గవర్నమెంట్కు ఉన్నటువంటి రుణ భారాల నుంచి తప్పించడానికి కూడా యుఎస్ గవర్నమెంట్కి వాళ్ళ సూచన చేయడం జరిగింది. ఏంటంటే లిటిల్ అమౌంట్ 10 to 15% ఆఫ్ షేర్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ గోల్డ్ అని చెప్పి వాళ్ళకి యుఎస్ గవర్నమెంట్కి ఒక సూచన చేయడం జరిగింది. దీని ద్వారా కూడా గోల్డ్ రేట్ అనేటువంటిది పెరిగే ఛాన్సెస్ అయితే నియర్ ఫ్యూచర్లో ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ షూర్ హౌ ఇట్ గోస్ అనేది. సో బీ కాషియస్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. మనం ఇంకా ఐఎన్ఆర్ వర్సెస్ యూఎస్డి చూసుకుంటే ఇండియన్ రూపీ డాలర్తో పోల్చినప్పుడు 86 రూపీస్ 23 పైసాకి చేరడం అని చెప్పుకోవచ్చు. దీనికి మేజర్ కారణం ఆబ్వియస్గా ఆయిల్ ప్రైసెస్ అనేది పెరగడం వల్ల అని మనకు తెలుస్తుంది. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ కూడా నియర్ ఫ్యూచర్లో పెరుగుతుంది. సో మార్కెట్లు కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా గోల్డ్ రేట్ అనేది అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సెక్టారాలు వైపు అయిపోయిన తర్వాత మనకు స్పెసిఫిక్ స్టాక్స్ గురించి చూసుకున్నట్లయితే వొడాఫోన్ ఐడియా వాళ్ళనేది ఏఎస్టీ స్పెషల్ మొబైల్తో శాటిలైట్ పవర్డ్ కనెక్టివిటీ కోసం ఒక టైఅప్ అయితే చేసింది. దీనివల్ల వొడాఫోన్ ఐడియా షేర్లో ఎక్కువ మూమెంట్ అనేది కనిపించింది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హీరో మోటార్ కాంప్ అనేటువంటిది విదా VX2 కోసం బ్యాటరీ సబ్స్క్రిప్షన్ పుష్ చేయడం వల్ల ఈరోజు స్టాక్లో కొద్దిగా అప్ మూమెంట్ అయితే కనిపించింది. అదేవిధంగా జైడు లైఫ్ సైన్స్ చూసుకున్నట్లయితే యుఎస్ FDA అహ్మదాబాద్ ఫెసిలిటీకి 2 అబ్జర్వేషన్ ఇష్యూస్ను జారీ జరిగింది. దీని ద్వారా ఈ స్టాక్ అనేది కొద్దిగా నెగిటివ్లో వెళ్ళడం జరిగిందనమాట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటంటే కాషియస్గా ఉండండి,
జియో పొలిటికల్ టెన్షన్స్, ఫెడ్ పాలసీ వల్ల అగ్రెసివ్గా బెట్స్ పెట్టకండి. అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్ మీద ఫోకస్ అయితే ఉంచాలి. ఎఫ్ఎంసీజీ, యూటిలిటీ మార్కెట్ వాలటిలిటీలో రెసిలియంట్గా ఉండాలి మనం డిఫెన్స్ స్టాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అదేవిధంగా లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే మనం ఎలక్ట్రికల్స్ వెహికల్స్ కానీ, ఎలక్ట్రికల్ షేర్స్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ స్టాక్స్ అనేటువంటి మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉండేటువంటిది గ్లోబల్ ప్రాస్పెక్టివ్ కానీ, ఇండియన్ ప్రాస్పెక్టివ్ కానీ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది జూన్ 19న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రేట్ డిసిషన్ కనిపెట్టాలి. అది గ్లోబల్ మార్కెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మనం ఇన్వెస్ట్ చేయబోయేటప్పుడు సింగిల్ స్టాక్లో అయితే కంపెనీ పర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, కంపెనీ యొక్క ఫండమెంటల్స్, కంపెనీ యొక్క టెక్నికల్స్ అన్ని చూసిన తర్వాత సింగిల్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి. అదేవిధంగా బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ రదర్ దాన్ సింగిల్ స్టాక్. అంటే ఒక ఎక్కువ మల్టిప్లికేషన్, ఎక్కువ డైవర్సిఫికేషన్ ఉండేటట్లుగా డిఫరెంట్ స్టాక్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ని చేయడం మంచిది. దీనికంటే బెటర్గా ఉండే ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ డైవర్స్డ్ అండ్ మేనేజ్డ్ బై ప్రొఫెషనల్ మేనేజర్స్. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈటీఎఫ్స్ అనేవి బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. వేరాస్ ఈటీఎఫ్స్ ఆర్ మోర్ లింక్డ్ విత్ ద బెంచ్ మార్క్ ఇండెక్సెస్ అండ్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ETFs are less when compared to mutual funds. That is the reason where we can invest. Then we can say that ETFs are better investment if you are a new investor. సో మీరైతే కొత్త ఇన్వెస్టర్ అయితే చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా సింగిల్ స్టాక్ అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి. గ్రూప్ ఆఫ్ స్టాక్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ETFలో ఇన్వెస్ట్ చేయండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ జర్నీ అనేటువంటిది ఎప్పుడు కానీ 10 years ప్లస్ ఉండేలా చూసుకోండి. 10 years ప్లస్ ఉన్నప్పుడే మీరు మంచి లాభాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్లో మీరు ఎటువంటి లాభాలను ఆశించవద్దు. లాంగ్ టర్మ్లోనే ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా IPOs కూడా రాబోతున్నాయి మన నియర్ ఫ్యూచర్లో. సో ఈరోజు మనకు ఆర్ఎస్ ఇన్ఫ్రా గురించి ఒక వీడియో రాబోతుంది. ఈరోజు కానీ రేపు అనేది ఆర్ఎస్ ఇన్ఫ్రా కంపెనీ యొక్క లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ IPO. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరింత వివరాలు కావాలంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు దాకా మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి. అదేవిధంగా షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.